దిమ్ దిమి దిమిత దిగి దందన దిమ్ దిమి దిమిత దిగి దద్దిగు దగు దగు నత దరి 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 దత్తారి దగు తత దరిగిన నగ తక్కిణం తక్కిణం తక్కి సందర్భాల్లో మనకు కొన్ని వస్తువులు కావాల్సి ఆరాధనకి ఇక్కడ స్వామివారికి వెనకాల మండపతోరణం ఒకటి కావాలి మొదటగా. రెండవది దీపక సమ్మెలు. ఇప్పుడు ఎలా అయితే గాజు పెట్టి మనం ఇక్కడ దీపారాధన చేశామో అలాంటి దీపక సమ్మెలు కావాలి. అదే రకంగా స్వామికి వస్త్రములు ఒక 12 వస్త్రాలు కావాలి. ఇప్పుడు స్వామికి అలంకరించినటువంటి వస్త్రములు 12 వస్త్రాలు. ప్రతి శుక్రవారం పూట ఎవరు వీలైతే వాళ్ళు చక్కగా వచ్చి పంతులు గారితో అభిషేకం చేయించుకోవచ్చు. రేపన్న రోజున మనం తీసుకొచ్చి కళ్యాణం చేయాలంటే 10 లీటర్ల సంఖ్యలో ద్రవ్యాలన్నీ కావాల్సి వస్తాయి. కాబట్టి ఇలా చిన్నగా ఉన్న స్వామి దగ్గర ప్రతి ఒక్కరూ సామాన్యులతో సహా మా బోటి సామాన్యుల దగ్గర నుంచి మీ బోటి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. స్వామివారికి మకర తోరణము, దీపక సమ్మెలు, ఇక్కడ గంట, ఏకహారతి, వీటిని చిన్న చిన్న వస్తువులు అక్షతల మాత్ర, అగరవత్తులు పెట్టుకునే స్టాండ్లు అన్నీ ఇంతటివే తీసుకోండి. ఏ వస్తువుల మీద మీ పేరు రాయించండి. వస్తువుల వేటి మీద పేర్లు లిఖించి స్వామికి అందజేయగలండి. మీరు ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని కానీ వస్తువులు కానీ కమిటీ వారికి చెప్పి దాన్ని ఆర్డర్ రాయించుకుంటే ఆలయ నిర్మాణం అయిన తర్వాత ప్రతి ఒక్కరి పేరు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయగానే ఏ వస్తువు మీద ఏ దేవాలయంలోనూ ఏ స్వామికి అమ్మని ఇస్తుంటే పేరుని ఇచ్చి ఇవ్వగలరు. అది సరైనటువంటి విధానం. కాబట్టి అలాగే సత్యనారాయణ మాస్టర్ మకర తోరణం గోవింద గోవింద. చెప్పండి.